నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ ప్రజలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ కు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న బి రామయ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక, గ్రామ సర్పంచ్ విజయ, ఉప సర్పంచ్ సుష్మా రిబ్బన్ కట్ చేసి క్యాంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అమ్మ. ఈరోజు మన దగ్గర మెగా హెల్త్ క్యాంప్ అంటే 6 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు. మీరు బయటకు వెళ్తే మీకు ఒక్కొక్కరికి 500 ఫీజు ఉంటుంది. మీరు అట్లా గవర్నమెంట్ వెళ్తున్నారని మీరు యూజ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రీగా చెప్పండి. ఎందుకంటే ప్రైవేట్ దాంట్లో పోతుంటారు, డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ప్రైవేట్ వెళ్తుంటారు. ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు మనకు జనరల్ ఫిజిషియన్ అంటే బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, మిగతా ఏమైనా కడుపు నొప్పికి ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వచ్చారు, మీరు ఆయన దగ్గర చూపించుకోవచ్చు. తర్వాత లేడీస్ స్పెషలిస్ట్ అంటే లేడీస్ కి సంబంధించినవన్నీ, పిల్లలకి ఎవరి వయసులో ఉన్న పిల్లలకి, పీరియడ్స్ రాని వాళ్ళకి, ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి, పిల్లలు రాని వాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి, డెలివరీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇట్లా లేడీస్ కి ఏ ప్రాబ్లం ఉన్నా చూడడానికి గైనకాలజిస్ట్ వచ్చారు. అక్కడ ప్యాప్స్ పేర్ అని ఒక టెస్ట్ చేస్తున్నారు. 45 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ ఆ ప్యాప్స్ పేర్ చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మా సిస్టర్లతో సహా అందరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ టెస్ట్ చేయించుకోండి. బయట చేయించుకుంటారు 2000, 3000. ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందుకు మనందరం చాలా సంతోషంగా చూపించుకోవాలి. ఎందుకంటే మన విలేజ్ చూస్ చేసుకున్నందుకు ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చినందుకు ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన గురించి ఆలోచించి ఇక్కడ వెళ్ళినందుకు. అలాగే ఇక్కడ 6 మెంబర్స్ అంటే 6 వచ్చిన స్పెషలిస్టులు కంటికి, గర్భవతులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇప్పుడు మీరు చూసుకొని వెళ్ళి మిగతా వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా వస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం కూడా అడగడానికైనా మళ్ళీ పెట్టండి, మళ్ళీ క్యాంప్ అని చెప్పడానికైనా ఎక్కువ మంది వచ్చి చూపించుకొని ఫ్రీగా. కాబట్టి మనం కూడా చూపించుకుంటే వాళ్ళకు కూడా మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళే ప్రిఫర్ చేస్తారనమాట. మన అసలుపురంకి వాళ్ళ దగ్గర 30-40 ఏళ్ళ పైబడిన వాళ్ళు జనరల్ గా వాళ్ళ ఈ మధ్య కాలంలో రొటీన్ ఫీమేల్ స్క్రీనింగ్ లో భాగంగా ప్యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడికి అది రావడం అనేది ఒక ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, స్పెషల్ గా మరియు పాలకవర్గానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రభుత్వం రాష్ట్రపతికంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రణాళిక భయ్యా తీసినాక జరుగుతారా ట్రై చేసాం. అలాగే వాళ్ళు కూడా ముందుకు వచ్చి చూపించుకునే విధంగా వాళ్ళకి మేము అర్థమయ్యే విధంగా చెప్పడానికి మేము కూడా ట్రై చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామంలో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఉచిత పరీక్షలు మరియు గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, ప్రత్యేకంగా వృద్ధులకు కావలసిన సేవలన్నిటినీ అందించడానికి కానీ పెద్దలకు కంటి పరీక్షలు కానీ, మహిళలకు గర్భిణీ సంబంధించిన సమస్యలు, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ డాక్టర్లు ఇద్దరు డాక్టర్లు వచ్చారు. మనకు వనస్థలిపురంలో మీరు అక్కడ పోయి ఎలా చూసుకోవాలో అంత మంచి డాక్టర్లు ఇక్కడ వచ్చినందుకు వారికి మరొకసారి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ప్రజలు ఇలాగే ఉత్సాహంగా పాల్గొని మీరు అన్ని టెస్టులు చేయించుకుంటే మాకు కూడా ఎంతో మంచిగా ఉంటుంది, మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది తెలియజేస్తుంది. 99 రోజుల ప్రణాళికలో ఇది ఒక భాగం మెడికల్ క్యాంపు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజలు రావడం ధన్యవాదాలు.